బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీరు నచ్చకని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తెలిపారు. 4 సంవత్సరాలుగా పలు సందర్భాలలో తనను అవమానిస్తున్నారంటూ వస్తున్న ప్రజలకు మంచి చేయాలన్న దృక్పథంతోనే సర్దుకుపోతూ వచ్చానని అన్నారు. అయితే ఈ విషయంపై అధిష్టానానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, అందువల్లనే పార్టీ మారుతానంటున్న సరితతో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతి మనతో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ వీడడానికి కారణం ఏంటో వివరాలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి సంఘటనల నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది? ఇటీవల బీఆర్ఎస్ పార్టీ 4 years జడ్పీ చైర్మన్ గా చేసి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అయితే వాస్తవానికి కారణం అంటూ చెప్పాలంటే స్థానిక నాయకుల వల్లనే నాకు అంటే వాళ్ళు పెట్టే ప్రెషర్స్ వల్ల నా జడ్పీ చైర్మన్ గా వాస్తవానికి చెప్పాలంటే సహాయ మంత్రి హోదా జడ్పీ చైర్మన్. కానీ ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా నన్ను సొంతంగా నా ఫండ్ పెట్టుకొని కానివ్వండి, అక్కడ నుంచి చూసుకుంటే ఏ వర్క్ పబ్లిక్ లో వెళ్ళడమైనా ఏదైనా ప్రతిసారి కూడా నన్ను అడ్డగించడం జరిగింది, అంటే అడ్డంకులు కల్పించడం జరిగింది. సొంత పార్టీ నాయకులు కూడా నాతో రాలేని పరిస్థితి కల్పించడం జరిగింది. సో ఖచ్చితంగా నేను స్థానిక నాయకుల వల్ల తప్ప ఇంకో కారణం అయితే లేదు. ఇంకో అంటే వెళ్ళడానికి కారణం ఏంటంటే పబ్లిక్ లో ఒక ఆశ అనేది కల్పించిన 4 years నుంచి ఒక బీసీ నాయకురాలుగా, అంటే వెనుకబడ్డ జాతి నుంచి వచ్చిన నాయకురాలుగా, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ బాధ సాధకాలు అన్ని తెలుసుకున్న వ్యక్తిగా వాళ్ళకు తోడుగా ఉండాలని ఆశించిన. బట్ పార్టీలో ఉండి ఇక్కడ ఉన్న నాయకుల ప్రెషర్స్ తో నేను ఏ సాయం కూడా వాళ్ళకి చేయలేకపోయిన స్థితి కల్పించింది. సో అదే నా ముఖ్య కారణం. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వైఖరి నచ్చకని, అంటే అతని వ్యవహారాల కారణంగానే మీరు పార్టీలోకి వచ్చినట్టు ఇక్కడ చర్చలు జరుగుతుంది. అంతే, బేసికల్ గా స్థానిక ఎమ్మెల్యే గారి వ్యవహారం, నెక్స్ట్ సెకండ్ క్యాడర్ లీడర్ ప్రమేయం కూడా లేదు. కాకపోతే ఆయన గారు ఎమ్మెల్యే గారిని కాదని వాళ్ళు కూడా నాతో రాలేకపోయింది చాలా విషయాలలో. సొంత పార్టీలో అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షంలో నన్ను చూడటం అనేది కొంచెం బాధగా అనిపించింది. అండ్ మేము కూడా పెద్దగా సొంత లాభం కోసం ఏదైనా చేసింటే వాళ్ళు మమ్మల్ని ద్వేషించినా సరిపోయింది. బట్ పబ్లిక్ కోసం న్యాయమైన విషయాల గురించి పోరాడినాం, దాన్ని కూడా వ్యతిరేకించింది. కాబట్టి నాకు నా మెయిన్ రీజన్ కూడా అతనే, ఎమ్మెల్యే గారు తప్ప ఇంకా పార్టీ మీద వ్యతిరేకతను ఇంకొకటి అయితే కాదు. ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే జడ్పీ చైర్మన్ అనేది కేబినెట్ ర్యాంక్, అటువంటి ఉన్నత స్థానం ఇచ్చిన పార్టీని అయితే పార్టీ అధిష్టానాన్ని కానీ ఇటువంటి సమస్యలు ఏమైనా దృష్టికి తీసుకెళ్లారా? మీరు అన్నట్టు వాస్తవానికి మినిస్టర్ క్యాబినెట్ ర్యాంక్ అయితే పార్టీ నాకైతే సుముక్త స్థానమే కల్పించింది. కానీ స్థానం కేవలం కుర్చీలకు మాత్రమే పరిమితమయ్యే విధంగా ఇక్కడ నాయకులు చేయడం వల్ల పబ్లిక్ కి ఏం చేయలేనప్పుడు, పబ్లిక్ నుంచి ఎన్నుకోబడ్డ పదవి నాకు, అంటే వాస్తవానికి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇంకొకటి కాదు, పబ్లిక్ నుంచి ఎన్నుకోబడ్డ పబ్లిక్ కి న్యాయం చేయలేనప్పుడు పార్టీ నుంచి ఎంత పెద్ద పదవిలో ఉండి కూడా వేస్ట్ అనిపించింది. నేను చాలా సార్లు అధిష్టానానికి దృష్టిలో కూడా తీసుకెళ్లిన, బట్ స్థానిక ఎమ్మెల్యే కాదు పక్కన పెట్టి వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. నా స్టెప్ నేను వేయాల్సి వచ్చింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీకు ఉన్నత స్థానం కల్పించింది, అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచే మీరు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారు. అయితే అంత అంటే 4 ఏళ్లలో అంత ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి కారణం? అదే చెప్పాను అండి, పార్టీ పైన వ్యతిరేకత పెద్దగా మొదట్లో అయితే నాకు వాస్తవానికి లేదు. పార్టీకి చాలా అంటే 100% ఎఫర్ట్స్ పెట్టి నేను వర్క్ చేసిన 4 years లో కూడా. అది అంటే లోకల్ గా వెళ్తే మీరు ఎక్కడ వెళ్ళినా ఏ నాయకుడిని అడిగినా కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. కానీ ఇంకా నాయకులు ఉన్నది దేనికి, పబ్లిక్ కి సేవ చేయడానికి, పబ్లిక్ అభివృద్ధి చేయడానికి. అదే చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు నాకు ఒక మంచి స్థానం ఉన్నా నాకు నెలకి దగ్గర జీతం వస్తుందేమో, వెహికల్ ఉంటుందేమో, నాకు ప్రోటోకాల్ ఉంటుంది, కానీ పబ్లిక్ కి ఏం చేయలేని పరిస్థితి కల్పించింది. సో అలాంటి పదవులు ఉన్నా లేకున్నా ఒకటే అనిపించింది. సో ఇక్కడే ఉంటే నేను నా వాయిస్ ఓపెన్ చేయలేను, నేను న్యాయం చేయలేను అన్న ఒక క్లియరెన్స్ మాత్రం నాకు వచ్చింది. ఎందుకంటే అధిష్టానం దృష్టి కూడా ఇదివరకు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎలాంటి మమ్మల్ని కూర్చోబెట్టి సర్జరీ చేయడమో ఏది కూడా చేయలేదు. సో ఇలాంటి పరిస్థితిలో ఇక్కడే ఉంటే న్యాయం జరగదని క్లియరెన్స్ వచ్చింది. సరే నెక్స్ట్ ఏం చేయాలి, అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న సిచ్యువేషన్స్ నాకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం కూడా వచ్చింది. సో నేను అక్కడ క్లియర్ గా చెప్పిన అధిష్టానానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పిన నాకు జరిగిన నా సిచ్యువేషన్స్ కి, నా పరిస్థితికి, నా జిల్లా పరిస్థితికి నేను అక్కడ ఏమైనా చేయాలన్నా నాకు సొంతంగా ఒక ఇండివిజువాలిటీ కావాలి. అది లోపించింది కాబట్టి నేను పార్టీని వదులుతున్నా. ఇక్కడ కూడా అదే పరిస్థితి కల్పించకుండా నన్ను అంటే నాకు ఇవ్వాలి అని, స్థానం ఇవ్వాలని నేను అడగడం జరిగింది. సో వాళ్ళు అన్ని యాక్సెప్ట్ చేసి నన్ను పార్టీలో ఏదైతే మొదట్లో అమ్మానీస్
మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారని మీడియా ద్వారా తెలియజేసి అయితే అప్పుడు మీరు వ్యతిరేకించారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అయితే కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి కారణం మీరు అన్నట్టు నాకు కూడా పార్టీ వీడి వెళ్ళాలి అన్న ఆలోచన అయితే ఏ రోజు రాలేదు. కానీ ఇంకా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇంకా లోకల్ గా క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల ఇంకొక ఆల్టర్నేటివ్ కనిపించని పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నది టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను ధీటుగా ఎదుర్కోగల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనకి ప్రెసెంట్ ఉన్నది బీజేపీ కూడా అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ ఉంది, అటు నుంచి వెళ్తే ప్రజలకి కూడా న్యాయం చేయగలరన్న ఒక స్కోప్ ఉంది నాకు, కాబట్టి నా పార్టీ. అయితే ఎమ్మెల్యే టికెట్ ఆశించే కాంగ్రెస్ పార్టీకి చేరానన్న ప్రచారం జరుగుతుంది, దీని మీద మీరేమంటారు? ఎమ్మెల్యే టికెట్ ఆశించే అన్న మాట కన్నా కూడా వాస్తవానికి ఇప్పుడు చట్టసభలో ఉండగలుగుతూనే ఇప్పుడు ఒక బహుజన బిడ్డగా, వెనుకబడ్డ జాతులకు సంబంధించిన బిడ్డగా వాళ్ళకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా చట్టసభల్లో అడుగు పెట్టాల్సిందే అని మాత్రం నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రెసెంట్ పాలిటిక్స్ లో ఎమ్మెల్యేలు తప్ప ఇంకొకరు ఎలాంటి రోల్ ప్లే చేయని పరిస్థితి కల్పించింది. సో డెఫినెట్ గా అట్లా వెళ్తేనే మాకు న్యాయం చేయగలమన్న నాకు ఒపీనియన్ ఏర్పడింది కాబట్టి నేను స్టెప్ వేయడం జరిగింది. కానీ ఒక పదవి కోసం కాదు, పదవి వ్యామోహంతో చేసేదైతే నేను ఇక్కడున్నా చెప్పి చెరువున్నా నాకు ఒక మంచి పదవి ఉంది. నేను వాళ్ళతో ఏదో పోట్లాడి ఇన్ని దశాబ్దాలుగా ఉన్న నాయకులతో తీసుకొని నాకు ఇబ్బందులు తెచ్చుకొని చేయాల్సిన పరిస్థితి లేదు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో తనను ఇబ్బంది పెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ సరైన మొత్తం ఉంది. కాంగ్రెస్ పార్టీలో అయితే సరైన న్యాయం ప్రజలకు చేయగలుగుతారన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు. అయితే ప్రధానంగా రాబోయే రోజుల్లో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ తన టికెట్ కేటాయిస్తే విద్య, వైద్యం, తర్వాత ప్రజల ఏదైతే సామాన్య ప్రజల అభివృద్ధి తన లక్ష్యంగా పనిచేస్తారు. ఇది తాజా. కెమెరామెన్ మోహన్ తో ప్రదీప్, అమ్మ న్యూస్.